వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా అనంతగిరి రిజర్వ్ ఫారెస్ట్ లో జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా ఎస్పీ స్నేహ మొహరా, అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి మొక్కలు నాటిన వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం అనన్య గారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసే చర్యలు చేపడుతోందని మంత్రి సీతక్క ఆరోపించారు. కొత్త నిబంధనలతో కూలీల ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయని, రాష్ట్రాలపై అదనపు భారం మోపుతున్నారని విమర్శించారు. కొత్త విధానాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ జూలై 1 నుంచి అమలు చేయాలని కేంద్రం ఒత్తిడి తెలుస్తుందన్నారు. ఈ అంశంపై అధ్యయనం చేసి తదుపరి చర్యలు నిర్ణయించేందుకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామితో కలిసి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, గత ఏడాది మొత్తం 7.5 కోట్లు 14 కల్పించగా ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు అదే స్థాయిలో 14 కల్పించామని పేర్కొన్నారు. కేంద్రానికి నిరసన లేఖ పంపడంతో పాటు ఇతర రాష్ట్రాలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ విధంగా ఈ యొక్క పథకం రాబోతున్న దాన్ని మేము గతంలోనే అసెంబ్లీలో తీర్మానం చేసి పేరు మార్చడం కానీ, రాష్ట్రాల మీద బర్డెన్ వేసి మరి అంటే మన డబ్బులను కూడా ఎంత వేసుకోవాలని వాళ్ళు 40% మీరు ఇవ్వాలి అని ఏదైతే 40-60 రేషియో పెట్టడం జరిగిందో దాన్ని కూడా మేము గతంలో అసెంబ్లీలో వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి పంపడం జరిగింది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము మరి జూలై 1 వరకు నోటిఫికేషన్ ఇచ్చి ఈ కొత్త చట్టాన్ని అమలు చేసే విధంగా ఆమోదం తెలపాలని ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో మరి ఈరోజు ఇన్ఫార్మల్గా జరిగినటువంటి క్యాబినెట్లో ఈ యొక్క కొత్త చట్టం గురించి డిస్కస్ చేస్తే మరి ముఖ్యమంత్రి గారు సహచర క్యాబినెట్ సోదరుల సమక్షంలో ఒక సబ్ కమిటీని వేయడం జరిగింది. ఈ కమిటీలో గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవనీయులు వెంకటస్వామి గారితో, వివేక్ వెంకటస్వామితో మరియు నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కమిటీ వేయడం జరిగింది. ఈ సబ్ కమిటీ ఆధ్వర్యంలో దేశంలో వివిధ రాష్ట్రాల్లో మరి ఆయా ప్రభుత్వాలు ఏ రకంగా ముందుకెళ్తున్నాయి, ఆ చట్టాన్ని ఆమోదించడం మూలంగా రాష్ట్రం మీద పడేటువంటి భారము ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. మరి 2 ఫోటోలు క్యాప్చరింగ్ కూలీల గతంలో ఎప్పుడు కూడా ఫోటో తీసే విధానం లేదు. క్రమక్రమంగా అంటే కూలీల సంఖ్యను తగ్గించే విధంగా గంటలు అక్కడ పనుల కాడ ఉండేటట్టుగా పోగానే ఒక ఫోటో తీయాలి, మళ్ళీ వచ్చేటప్పుడు ఒక ఫోటో తీయాలి. ఫోటోల కోసం కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఇట్లా ఒత్తిడి చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మన రాష్ట్రంలో మేము ఎప్పటికప్పుడు మరి జిల్లాల వారీగా మానిటరింగ్ చేస్తూ గత సంవత్సరం మొత్తం 7.5 కోట్ల పని దినాలు జరిగితే ఈ 2 నెలలలో మా పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గారు కానీ, సెక్రటరీ, మరి క్షేత్రస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్లు, సంబంధిత ఎన్ఆర్జీఎస్ ఉద్యోగులందరూ కలిసి మరి కూలీలతో వాళ్ళను ఎప్పటికప్పుడు మోటివేషన్ చేసి 2.5 కోట్ల పని దినాలను ఈ 2.5 నెలల్లో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే కొత్త పథకం రావడంతో అన్ని పథకాలు కోతబడి మరి రాష్ట్ర బడ్జెట్ మీద తీవ్రమైనటువంటి ప్రభావం హైదరాబాద్ లో జరిగిన వన మహోత్సవం 2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 16.6 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. గత ఏడాది నాటిన మొక్కల్లో 94% మనుగడ సాధించాయని వెల్లడించారు. గుర్రంగూడలో 424 ఎకరాల 31 గుంటలను రిజర్వాయర్ ఫారెస్ట్ గా అభివృద్ధి చేసినట్లు సుప్రీంకోర్టు తీర్పుతో 102 ఎకరాల అటవీ భూమి తిరిగి అటవీ శాఖకు దక్కిందని చెప్పారు. రూపాయి 35.5 కోట్లతో అర్బన్ ఫారెస్ట్ పార్క్, పర్యావరణ ఈకో టూరిజం ప్రాజెక్టులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి ఒక మొక్క, ప్రతి కుటుంబం ఒక చెట్టును సురక్షించాలని పిలుపునిచ్చిన మంత్రి జాతీయ అటవీ విధానం నిర్దేశించిన 33% అటవీ విస్తీర్ణ లక్ష్య సాధనకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ రోజు గుర్రంగూడ అర్బన్ పార్క్ ఏరియాలో వన మహోత్సవ కార్యక్రమం ప్రారంభించడానికి విచ్చేసినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరులు రేవంత్ రెడ్డి గారికి,
ఇన్ఛార్జ్ ఇక్కడ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ సోదరులు రేవంత్ రెడ్డి శ్రీధర్ బాబు గారికి, వేదిక మీద ఆసీనులైనటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఈ కార్యక్రమానికి చేసినటువంటి కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, ప్రజలకు, పత్రికా మిత్రులకు సభకు నమస్కారం. ఈరోజు గుర్రంగూడ సభకు నమస్కారం. ఈరోజు గుర్రంగూడ అర్బన్ పార్క్ ఏరియాలో వన మహోత్సవ కార్యక్రమం ప్రారంభించడానికి విచ్చేసినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరులు రేవంత్ రెడ్డి గారికి, ఇక్కడ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ సోదరులు రేవంత్ రెడ్డి శ్రీధర్ బాబు గారికి, వేదిక మీద ఆసీనులైనటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, ప్రజలకు, పత్రికా మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మరి ప్రకృతి తనకంటూ ఒక భాష ఉంది, కానీ అది నిశ్శబ్దమైనది. మనం మౌనం దాల్చే వరకు ఆ భాష మనకు అర్థం కాదు అని ఒక తత్వవేత్త అన్న మాటలు ఈ సందర్భంగా నాకు గుర్తొస్తున్నాయి. ప్రకృతి మనతో మాట్లాడుతుంది, చెట్ల రూపంలో, గాలుల రూపంలో, వర్షాల రూపంలో, నదుల రూపంలో మనకు సందేశం ఇస్తుంది. ప్రకృతిని ప్రేమించినప్పుడు మాత్రమే జీవితం సుసంపన్నం అవుతుంది. అందుకే ప్రకృతి పరిరక్షణను ఒక సామాజిక బాధ్యతగా భావించి భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 1950వ సంవత్సరంలో వన మహోత్సవానికి శ్రీకారం చుట్టింది. మొక్కలు నాటడం ఒక ఉద్యమంగా, ఒక ఉత్సవంగా మార్చింది. అదే స్ఫూర్తితో తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం కూడా వన మహోత్సవాన్ని ఒక మహాప్రజా ఉద్యమంగా నిర్వహిస్తున్నాం. పుడమి తల్లికి హరితవందనం అర్పిస్తున్నాం. గత 2 సంవత్సరాలుగా నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో తెలంగాణ ప్రజలు అపూర్వ స్పందన ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చిన ప్రతి నవజాత శిశువు పేరుతో ఒక మొక్క అనే పిలుపు రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణ చైతన్యానికి నాంది పలికింది. మొక్కలు నాటడమే కాదు, వాటి సంరక్షణకు కూడా సమాన ప్రాధాన్యం ఇచ్చాం. ప్రతి ఒక్క మొక్కకు జియో ట్యాగింగ్ చేసి నిరంతర పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశాం. ఫలితంగా గత ఏడాది నాటిన మొక్కల్లో 94% మొక్కలు విజయవంతంగా పెరుగుతున్నాయి. ఇది దేశంలోనే అత్యుత్తమ ఫలితాల్లో ఒకటి. ఈ సంవత్సరం రాష్ట్రంలోని 13,242 నర్సరీలలో సిద్ధం చేసిన 16.06 కోట్ల మొక్కలను నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. గ్రామాలు, పాఠశాలలు, పట్టణాలు, కళాశాలలు, దేవాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పారిశ్రామిక ప్రాంతాలు, రహదారుల వెంట విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నాం. మరి సోదరిమణులారా, ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతున్న గుర్రంగూడ అటవీ ప్రాంతం తెలంగాణ ప్రభుత్వ సంకల్పానికి, అటవీ శాఖ పట్టుదలకు, న్యాయపరమైన విజయానికి ప్రతీకగా నిలుస్తుంది. దాదాపు 2 దశాబ్దాల పాటు కొనసాగిన న్యాయ పోరాట అనంతరం ప్రజల ఆస్తిని ప్రజలకే దక్కేలా చేస్తూ ప్రభుత్వం ఈ విలువైన అటవీ భూమిని కాపాడగలిగింది. సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు ద్వారా సుమారు 102 ఎకరాల భూమిని అటవీ శాఖ తిరిగి దక్కించుకుంది. ఈ విజయంతో ప్రభుత్వం మొత్తం 420 ఎకరాల 31 గుంటల గుర్రంగూడ అటవీ ప్రాంతాన్ని అధికారికంగా రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటించింది. ఇది తెలంగాణలో అటవీ సంరక్షణ చరిత్రలో. హైదరాబాద్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మైనార్టీల సామాజిక, ఆర్థిక, విద్యా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఉర్దూ అకాడమీ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ముషాయిరాలు నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 17 మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా మైనార్టీ యువతకు స్వయం ఉపాధి సహాయం అందించనున్నట్లు, క్రిస్టియన్ మైనార్టీల సంక్షేమానికి రూపాయి 50 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. వక్ఫ్ భూములు పరిరక్షణ, శ్మశాన వాటికల అభివృద్ధి, కొత్త స్థలాల కేటాయింపుపై కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్ మింట్ కాంపౌండ్ లోని టీజీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహిళా శక్తి క్యాంటీన్ ను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గురువారం పరిశీలించారు. క్యాంటీన్ లో కనిపించిన వసతులు, మౌలిక సదుపాయాలపై సీఎండీ జితేష్ వి పాటిల్ ను అడిగి తెలుసుకున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక స్వావలంబనతో పాటు ఉద్యోగులకు పరిశుభ్రమైన ఆహారం అందించడమే లక్ష్యమని భట్టి తెలిపారు. ఉద్యోగులు, సందర్శకులకు సరైన ధరల్లో నాణ్యమైన ఆహారం అందించాలని నిర్వాహకులకు సూచించారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. నార్కట్పల్లి మండలం ఔరవాణి గ్రామానికి చెందిన శివరాత్రి వెంకన్న జ్యోతి గార్ల కూతురు పూజకి ఐఐటిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన సందర్భంగా వారికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ₹50,000 అందజేశారు. అదేవిధంగా పూజకి కారాక్పూర్ ఐఐటి కాలేజ్లో 4 సంవత్సరాలు కాలేజ్ ఫీజు ఇస్తానని మంత్రి హామీ ఇవ్వడంతో ఆ కుటుంబంలో సంతోషం వెల్లువిరిసింది. ఈ కార్యక్రమంలో ఔరవాణి సర్పంచ్ జక్కలి పరమేష్, వార్డు మెంబర్స్ నీరుడు సదాశివారెడ్డి, ముప్పిడి రవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు నకిరేకంటి నరేష్, శివరాత్రి దశరథ, కృష్ణ, ముప్పిడి శంకర్, మాధగోని సతీష్ పాల్గొన్నారు. సీనియర్ రిపోర్టర్ ఎర్రం సతీష్ కుమార్ గారిని పరామర్శించిన శాసన మండలి ప్రతిపక్ష నేత శ్రీ సిరికొండ మధుసూదనాచారి గారు భూపాలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన నవ తెలంగాణ జిల్లా సీనియర్ స్టాఫ్ రిపోర్టర్ ఎర్రం సతీష్ కుమార్ గారి తండ్రి ఎర్రం సమ్మయ్య గారు ఇటీవల మరణించగా శాసన మండలి ప్రతిపక్ష నేత శ్రీ సిరికొండ మధుసూదనాచారి గారు వారి స్వగృహానికి వెళ్లి సమ్మయ్య గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎర్రం సతీష్ కుమార్ గారితో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి సమ్మయ్య గారి మరణం పట్ల తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. मॉडर्न ट्रेंड्स रेडीमेड मेंस वेयर कलेक्शन पेश करते हैं आपके लिए आला अक़साम व मियारी मलबूसात। हमारे यहाँ फॉर्मल पार्टी वेयर जीन्स, टी शर्ट और ट्रैक पैंट्स के वसी वैरायटीज दस्तयाब है। इसके अलावा मर्दाना घड़ियाँ, सनग्लासेस और मियारी जूतों का शानदार कलेक्शन भी। ऑर्डर्स पर इम्पोर्टेड अशिया भी हासिल की जा सकती है, तो देर किस बात की, आज ही चले आएँ। हमारा पता है मॉडर्न ट्रेंड्स, बीबी का चश्मा रोड, टिकलकुंटा, फलकनुमा, हैदराबाद। मज़ीद मालूमात और राब्ते के लिए प्रोपरेटर मोहम्मद इमाद अहमद से रब्ता करें। 9959541435।